మొన్నటి వరకు యూరప్ దేశాలకు జలకిచ్చారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఇండియా తీరును తప్పుబడితే మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా అన్నట్టుగా ఆ దేశాల తీరుందని ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు సరిగ్గా అదే రీతిలో స్పందించి దుమ్ము లేపారు లండన్లో భారత రాయబారి. రష్యా నుండి చమురు దిగుమతులపై భారత్ను విమర్శిస్తున్న యూరప్ దేశాలకు లండన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ దోరైస్వామి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బ్రిటన్కి చెందిన టైమ్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కమెంట్స్ చేశారు. భారతదేశం ఆర్థిక అవసరాల దృష్ట్యా చౌక ధరకు చమురు లభ్యమయ్యే దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఇదేమైనా నేరమా, ఘోరమా అంటూ అమెరికా, యూరప్ దేశాలను సూటిగా ప్రశ్నించారు. ప్రపంచంలో ఇండియా 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉందని, అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎందుకు ఇండియా తనకు తగిన విధంగా పెట్రో ఉత్పత్తులు కొనొద్దని చెప్తారని మండిపడ్డారు. దేశానికి అవసరమయ్యే చమురులో 80% వరకు దిగుమతులపై ఆధారపడుతోందని, అలాంటప్పుడు చౌకగా లభించే వనరుల్ని ఎంచుకోవడంలో తప్పేముందని దొరైస్వామి వ్యాఖ్యానించారు. అంతేకాదు, రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని ఇండియాను హెచ్చరిస్తూ, మీరు గతంలో ఆ దేశం నుంచి చమురు కొన్న విషయం ప్రపంచానికి తెలియదనుకుంటున్నారా? అప్పుడు మీరు చేసింది రైటు, ఇప్పుడు మేం చేసింది రాంగా అంటూ ఆయన ప్రశ్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎక్కువ ధరలకు చమురు కొని దాన్ని ఇండియాలో ప్రజలపై భారం మోపి దేశాన్ని బలపీఠం ఎక్కించుకోవాలా అంటూ భారత రాయబారి ప్రశ్నించాడు. యూరప్, అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు కొనరాదని నిర్ణయించాయి. దీంతో పేరుకుపోతున్న చమురును అమ్ముకోవడానికి రష్యా పలు దేశాలకు చౌకగా చమురు ఉత్పత్తులను అందించాలని నిర్ణయించింది. ఆ విధంగా చమురు తక్కువ ధరలకు భారత్, చైనా, బ్రెజిల్, ఆఫ్రికన్ దేశాలు భారీగా కొనుగోలు చేశాయి. అందివచ్చిన అవకాశాన్ని ఇండియా సద్వినియోగం చేసుకుంది. అంతేకాదు, ఆయుధాల విషయంలో కూడా యూరప్ నీచంగా వ్యవహరిస్తోందని ఇండియా ఆరోపించింది. భారత్కు ఆయుధాలు అమ్మకుండా పాకిస్తాన్ వంటి దేశాలకు ఆయుధాలు విక్రయించడం ఏం న్యాయమని ఇండియా విమర్శలు గుప్పించింది. భారత్ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇండియా తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించలేరంది. ఇండియా ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటే అమెరికా, యూరప్ దేశాలకు వచ్చిన నష్టమేంటని వాదించింది. భారత్ ఎప్పటికీ స్వాభిమానంతో నడుచుకుంటుందని, ఎవరికీ తొత్తుగా మారదని స్పష్టం చేసింది.